వర్తిల్లాలి మేడే వర్తిల్లాలి మేడే 138వ మేడే వార్షికోత్సవాన్ని మన కారంపూడి పట్టణంలో మనం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. 137 సంవత్సరాల నుండి మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సాధించుకున్నటువంటి ఈ మేడే పండుగను కార్మికులందరూ ఒక పండుగ దినంగా ఈరోజు జరుపుకుంటున్నారు. అమెరికాలో చికాగో నగరంలో జరిగినటువంటి మరి కార్మికులు 24 గంటలు 48 గంటలు కష్టపడి పనిచేస్తూ ఉంటే మాకు స్వేచ్ఛ కావాలని చెప్పేసి అడిగితే అప్పుడు ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం ఈ కార్మికులను అణచివేతకు గురి చేసింది. మీరు 48 గంటలు పనిచేయాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి కార్మికుల మీద ఒత్తిడి తేవడం జరిగింది. కార్మికులందరూ కూడా మేము ఎంతకాలం చేయాలి, ఇలా మేము 48 గంటలు చేయడానికి వీల్లేదు, మేము చేయాల్సిందేలా 8 గంటల పని చేయాల్సిందే, అంతకంటే మేము ఎక్కువ చేయమని చెప్పేసి కార్మికులందరూ కూడా ఏకమై మరి మాకు కంపల్సరిగా 8 గంటల పని దినాలు ఉండాలి, 8 గంటల నిద్రా దినం ఉండాలి, 8 గంటలు విశ్రాంతి దినం కావాలని చెప్పేసి అప్పట్లో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఈ కార్మిక హక్కులని ఈ రోజునటువంటి ఈ ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వం 4 కోట్లతోటి మరి దాన్ని విచ్ఛిన్నం చేసి 24 కోట్లతోటి మరి ఈ కార్మికుల హక్కులను కారాల్సింది ఈ ప్రభుత్వం. కార్మికులు సాధించుకున్నటువంటి ఈ కార్మిక హక్కుల్ని ప్రభుత్వం మరి ఈ కాలరాటానికి ఎవరని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అలాగనే కార్మిక సంఘం ఏఐటీసీ తరఫున మేము చేస్తా ఉన్నాం. మరి భారతదేశంలో మనం ఈ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలు కూడా కార్మికులు సాధించుకున్నటువంటి మరి ఎన్నో ఫ్యాక్టరీలు ప్రభుత్వ సంస్థలని